నక్క దొంగ అని చచ్చు కబులు చెప్పావు. చవటమైనతో చచ్చుబడిని వేశావు. చివరికి ఏం చేశావు? 5 లక్షల కొన్ని పోలీసులు బలం చేశావు. యాక్ట్ ఏమిటంటే అంత పెద్ద పొరపాటు జరగడానికి ముఖ్య కారకుడు ఈ తాతారం. ఈ కోడిని పట్టుకుని నువ్వు పారిపోవా అంటే వినిపించుకోకుండా చెవల పిల్లిలాగా దౌడు తీశాడు. అదేంటన్నయ్యా, అది మామూలు కూడా వజ్రాల కోడి. ఆ కోడితో నేను పోలీసులకు దొరికిపోతే మీ దారిని మీరు జారుకున్నామనా? ఎడంకన్నా అదురుతో ఉంది, స్మగ్లింగ్ కూడా మనకెందుకండి బాబు అంటే మీరు వినిపించుకున్నారా? పైగా నన్ను అంటారా? ఆ పాటి సాయం కూడా చేయకపోతే అసలు ఎందుకయ్యా కూడా తగలటం? యథమ ముష్టి 500 మీ దగ్గర జీతం పుచ్చుకొని మీ దగ్గర గుమస్తాగా పనిచేస్తున్న కర్మకండి. ఆపండి. అయినా ఆ పోలీస్ ఆఫీసర్ రాజాకి మన ప్లాన్లు పథకాలు ఎలా తెలుస్తుంది? ముందు ఆ విషయం తెలుసుకోవాలి. తాతారావు, అయ్యా అయ్యా అయ్యా, అమ్మాయిని ఒకసారి పిలు. అమ్మాయి గారు అల్లుడు గారితో అలా షికారుకు వెళ్ళారండి. చూడముచ్చుడైన ఆ జంటను చూస్తుంటే అయ్యా. ఏమిటా పేరాపన? అల్లుడేమిటి, అమ్మాయి వెళ్ళడం ఏమిటి? ఊరుకోండి సార్, తమరు చెప్పబోతే నాకు తెలియదు అనుకున్నారా? నేను పార్కులో వాళ్ళ ఆటాపాట మీరు చూడడం, ముచ్చట పడడం అన్ని నేను చూశాను సార్. అల్లుడు గారు నిజంగా ఆపమన్నాను. మరి నీకంత ముద్దొస్తుంటే నువ్వు చేసుకోవాడిని అల్లుడుగా. అల్లుడట అల్లుడు. ఇదిగో తాతారావు, అయ్యా ఇప్పుడే వెళ్లి వాడిని కలిసి నయాన్నో భయాన్నో అవసరమైతే ఇంత డబ్బు వాడి మొహాన్న కొట్టి ఇక వాడు అమ్మాయి జోలికి రాకుండా చెయ్యాలి. అలాగంటారా? అయితే వాడు ఉండే షెడ్ నాకు తెలుసు. నాతో రండి, మీరు బయట ఉండండి, నేను లోపలికి వెళ్ళి అంతా చెరుకు వచ్చేస్తాను. ఆంధ్ర గుండెల్లో నుంచి లబ్ డబ్ శబ్దం వస్తే నీ గుండెల్లో నుంచి మాత్రం ఏం డన్లప్పుడు శబ్దం వస్తుంది? రామా డాడీ, అయితే ఈ బాడీని ఈ సీట్